హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో ధూల్పేటలో గణేష్ సందడి అయితే మొదలైపోయింది. అండ్ ఇంకొన్ని రోజుల్లో, అతి తక్కువ రోజుల్లో సో గణేష్ మహారాజ్ యొక్క పండగ అయితే ఉంది, మనందరికీ తెలిసిందే. సో ధూల్పేటలో అయితే ఇది స్పెషల్గా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క విగ్రహం 20-30 ఫీట్స్లో ఉన్నాయి. సో విగ్రహాలు చూస్తే చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. సో వినాయక చవితి సందడి అనేది మీకు తెలిసిందే. సో అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో అలాంటి వినాయకుడు యొక్క స్టార్టింగ్ మనకి ఎక్కడ ఉంటుందో ఆ గొడవలోనే అయితే ఉన్నాం. ధూల్పేటలో ఒక గొడవ ఉంది. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే మీకు చూపిస్తా. సో ఏ విగ్రహం ఎక్కడికి వెళ్ళింది, అది ఎంత కాస్ట్లో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేనైతే చూశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అంత విగ్రహాలు, అన్ని విగ్రహాలను ఒకే దగ్గర చూసేసరికి. సో నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా. సో వెళ్ళిపోదాం. చూసుకుంటే ఇక్కడ ఒక్కొక్క విగ్రహం 20+ ఉంటాయి ఒక్కొక్కటి. నాకు ఇక ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. సో మొత్తం వెంకటేశ్వర స్వామి అనే ఒక దీంతోనే ఉన్నట్టుంది, ఆ కలర్లోనే వచ్చింది విగ్రహం. సో చూస్తుంటేనే అంత పెద్దగా అనిపిస్తుంది. అండ్ మొత్తం వెంకటేశ్వర స్వామి కలరే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే అన్ని చాలామంది దేవతలను కలిసి వచ్చినట్టున్నాయి ఇక్కడ కూడా. అండ్ ఇది ఒకసారి మీకు కూడా చూడండి పైకి. ఇంకా కిరీటం పెట్టలేదు కదా, ఇంకా అది పెడితే పైన కూడా వెళ్ళిపోద్ది. సో యాక్చువల్ అయితే కిరీటం పెడితే పైన టాప్ లేచిపోద్ది, అందుకని అది కూడా పెట్టలేదు. సో రైట్, సూపర్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంత విగ్రహాన్ని వాళ్ళు అంటే వినాయకుని యొక్క మీద ప్రేమ ఎంత ఉందో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ధూల్పేటలో ఇంత విగ్రహం. సో ఇక్కడ ఉన్న విగ్రహాలు అన్నీ అదే హైట్లో ఉన్నట్టున్నాయి. ఆ విగ్రహం ఒకసారి చూసుకుంటే సో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇది యాక్చువల్లీ ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 20 నుండి 30 డేస్ పడుతుందంట. సో ఒక విగ్రహాన్ని తయారు చేయడానికి 20 to 30 డేస్. సో అది కాకుండా ఈ 30 డేస్ కూడా 3 to 4 మెంబర్స్. సో 3 to 4 మెంబర్స్ కంటిన్యూగా ఈ 30 డేస్ దీని మీదే, ఈ విగ్రహం మీదే వర్క్ చేసుకుంటూ ఉంటారంట. సో దీన్ని అంటే ఒక వినాయకుడిని తయారు చేయడమే మనకి ఎంతో కష్టం అనుకుంటుంటే, దీంతోపాటు మన ఈ 2 విగ్రహాల మధ్యన అంటే ఇంకొంచెం లుక్ అనేది బాగా వచ్చింది. ఇంకోటి చూసుకుంటే సో ఇది ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ వరకే కాదంట. సో ఏపీలో కూడా చాలా చోట్లకి ఈ విగ్రహాలు వెళ్తుంటాయి. అండ్ ఇలాంటి విగ్రహాలే ఒక 10 అయితే ఉంటాయంట. సో వీళ్ళ దగ్గర ఆర్డర్లు బట్టి సో 5 to 10 మధ్యలో ఉంటాయంట. సో ఈ 5 to 10 మధ్యలో ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళ వరకు బుక్ చేసి పంపిస్తారంట. సో ఏపీలో కూడా చాలా చోట్ల వెళ్తుంటుంది ఇది. సో నాకైతే అండ్ 4 మెంబర్స్ కంటిన్యూ 20 to 30 డేస్ వర్క్ చేస్తే మనకి ఈ విగ్రహం రెడీ అవుతుంది. దీనికోసం పడ్డ కష్టం 20 to 30 డేస్ కష్టపడతారంట. సో దీని అవుట్ఫిట్ అంటే ఫైనల్ అవుట్ అయితే ఇది. సో ఒకసారి చూడండి. జయ గణపతి శుభ గణపతి శివ గణపతి జయ హో గంగాధర గౌరీ ప్రియ శ్రీ గణపతి జయ హో. సో ఇది చూసుకుంటే గరుడ వేగం. సో మనం చాలా మూవీల్లో చూసుంటాం, ఆయన పురాణాల్లో కూడా ఉంది గరుడ అనేది. సో ఈ గరుడ మీద వచ్చే మన బొజ్జ వినాయకుడిని అయితే చూస్తున్నాం. సో సిద్ధి వినాయక, బొజ్జ వినాయక అని ఎన్నో పేర్లు ఉంటాయి. సో మన వినాయకుడి గరుడ వేగం మీద వస్తుంటే, అంటే ఇది అంతా ఎలా ఉందంటే భూమి మీద కాదు, మనం ఆకాశంలోనే వస్తున్నారు దేవతలు అనేటట్లు ఉందనమాట. సో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఒకసారి విజువలైజేషన్ చూసుకొని పైనుండి కూడా ఈ కింద గరుడ అనే ఇది కూడా. అండ్ ఇంతకు ముందు ఏంటంటే ఇది చూసుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర అటు నుండే వచ్చేవన్నమాట.
సో మన వినాయక విగ్రహాలు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర అటు నుండి వచ్చేవి. బట్ ఇప్పుడు మనకి ఏ విగ్రహం కావాలన్నా సో హైదరాబాద్లో ధూల్పేటలో సో ఇక్కడి నుండి అటువైపు వెళ్తున్నాయి. సో ట్రెండ్ మారింది, ట్రెండ్ మార్చారు. సో హైదరాబాద్ దేనికి తక్కువ లేదు అనుకుండా సో హైదరాబాద్ నుండే ఇప్పుడు అవతల స్టేట్లకు వెళ్తున్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి అండ్ చాలా చోట్లకి వెళ్తున్నాయి అన్నమాట. సో ఈ విగ్రహం కూడా చూసుకుంటే ఇది 20 feet అంట. సో వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంది. మనం ఇది తీసుకెళ్లేటప్పుడు అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ అంటే దేవుడి మీద ఉన్న ఆ ప్రేమ, ఆ మమకారం మాకు ఈ అంటే వినాయకుడి విగ్రహాన్ని మేము ఈ రూపంలో చూపించుకోవాలి, ఈ రూపంలో చూసుకోవాలి అని అనుకుంటూ సో స్టార్ట్ చేశారు. అండ్ ఇది కూడా సేమ్ 25 to 30 days అంట ఇది కంప్లీట్ అయ్యేసరికి. సో దీనికి కూడా మన కలర్ వీళ్ళు ఏంటంటే ఈ కలర్ మాకు ఈ విగ్రహానికి కావాలి అని సెలెక్ట్ చేసుకున్నట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే సెలెక్టెడ్ కలర్స్. సో సెలెక్టెడ్ మీకు ఏ టైప్లో కావాలి, ఎలా కావాలనేది ఉంటుంది. అండ్ ధూల్పేటలో చూసుకుంటే ఇంతకుముందు మనం అక్కడ ఇక్కడ కొనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళు ధూల్పేటలో మీకు సంబంధించి అది మీకు ఎలాంటి విగ్రహం కావాలని మన ధూల్పేటలో దొరుకుతుంది అంటారు. సో ఒకసారి ఈ విగ్రహాన్ని కూడా చూద్దాం. సో ఎంత గంభీరంగా ఉందంటే ఒక్కసారి సో బొజ్జ వినాయకుడు అని అంటారు. సో దానికి నిదర్శనం ఇలాంటి విగ్రహాలు చూస్తేనే మనకు తెలుస్తుంది. జయ గణపతి శుభ గణపతి శివ గణపతి జయ హో గంగాధర గౌరీ ప్రియ శ్రీ గణపతి జయ హో జయ గణపతి శుభ గణపతి శివ గణపతి జయ హో గంగాధర గౌరీ ప్రియ శ్రీ గణపతి జయ. సో ఇది యాక్చువల్లీ ప్రాసెస్ కంప్లీట్లో ఉంది. ఇంకా సగం సగం పనులు ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉన్నాయంట. సో మొత్తానికి అంటే ఫేసు ఆ కలర్లు కొన్ని అయ్యాయి. బట్ దీనికి ఇంకా కంప్లీట్గా అవ్వలేదన్నారు. బట్ కంప్లీట్ అయ్యేసరికి దీని లుక్ కూడా ఫుల్ చేంజ్ అయిపోద్ది, అర్థమైపోతుంది. ఇంతకు ముందు మనం ఇవి చూసుకుంటే కలర్స్ వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు న్యాచురల్గా ఉండాలని మనకి ఇవి కట్టడం కూడా చూస్తున్నాం కొత్తవి. సో ఇవి కూడా వాళ్ళు చేసి మరీ పెడతారంట. సో నార్మల్గా అయితే పెయింట్స్ వేసేవాళ్ళు ఇంతకుముందు, ఆ కలర్ ఏ కలర్ కావాలో ఆ కలర్ వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాకుండా ఇవే డైరెక్ట్లీ పెట్టారు. సో అద్భుతంగా అనిపిస్తుంది. ఇది నిజంగా ఈ విగ్రహం నాకు బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. ఎందుకంటే సో పైకి అంటే తల మన పురాణాల్లో ఎలా చెప్పారు, సో విఘ్నేశ్వర స్వామికి ఆపద వచ్చేటప్పుడు సో ఏనుగు తల పెట్టారనే ఒక మనం విన్నాం, అందరికీ తెలిసిందే. సో ఇది అలా చూపించారనమాట. సో తల మొత్తం ఏనుగు ఆకారంలో పెట్టి బాడీ మొత్తం మన మనిషి ఆకారంలో పెట్టారు. బట్ ఇది నిజంగా రియల్గా అంటే అప్పుడు జరిగింది మనకి ఇలా చూపిస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు నిజంగా. ఒక ఏనుగుకి అది కూడా ఇంకా చూసుకుంటే పైన కూడా అది కలర్లు ఏం కాదు. సో మనం నిజంగా రియల్ ఏనుగుకి ఎలా వేస్తామో, ఎలా అలంకరిస్తామో అలానే అలంకరించారు. సో నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఈ విగ్రహం నాకైతే చాలా బాగా నచ్చింది. సో రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రతి విగ్రహాలు కూడా రియలిస్టిక్గా అనిపిస్తున్నాయి. సో కొన్ని కలర్స్ వేసి ఏదో అలా ఆర్టిఫిషియల్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఇక్కడ రియలిస్టిక్గా ఉంది. వీళ్ళు వేయాలంటే ఇది కలర్స్ కూడా వేసేయవచ్చు దీనికి. బట్ ఇది రియల్గా ఉండాలని మనకి సో జాతరలో కొన్ని దగ్గరలో చూసుకుంటే దేవుడి దగ్గర విగ్రహం అది మన ఏనుగుకి అలాగే పెడతారు. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఫేస్లో చూసుకుంటే ఒక్కసారి రియల్ ఏనుగుని తెచ్చి పెట్టారా అన్నట్టు ఉందన్నమాట. సో ఫెంటాస్టిక్ నిజంగా. సో అంటే ధూల్పేటలో విగ్రహాలు ఫేమస్ అని అంటుంటే ఏందో అనుకున్నాను. నిజంగా అంటే ధూల్పేటకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే ఏదో ఆర్టిఫిషియల్ విగ్రహాలు కాకుండా సో మీ ధూల్పేటకు ఉన్న ఒక నేమ్ని ఒక మంచి రూపంలో తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది చూస్తేనే నాకు అర్థమవుతుంది అనమాట. ఆర్టిఫిషియల్గా పెట్టిన దానికి న్యాచురల్గా ఉండాలి, మన దగ్గర నుండి వెళ్ళి ఏదైనా ఒక మంచి వైబ్ రావాలని అనుకుంటారు. ఈ విగ్రహాన్ని చూసాక నాకు నిజంగా మంచి వైబ్ అనిపించింది. ఎందుకంటే అసలు రియలిస్టిక్గా ఉంది ఇదైతే. ఈ విగ్రహాన్ని ఇప్పుడే ఎలా ఉందంటే సో స్వామివారికి పూజలు మొదలైన తర్వాత ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది, అది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అందుకే మన ధూల్పేట నుండి అదర్ స్టేట్స్ కూడా మన విగ్రహాలు వెళ్తున్నాయి. సో ఏపీలో చాలా చోట్లకి వెళ్తున్నాయి. విజయవాడ అవ్వచ్చు, రాజమండ్రి అవ్వచ్చు, వైజాగ్ వరకు ఇక్కడ నుండి తీసుకెళ్తున్నారంట.
సో అలాగే మన తెలంగాణలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ కర్ణాటక నుండి మనకి ఇంతకుముందు విగ్రహాలు వచ్చాయి, ఇప్పుడు కర్ణాటకకే తీసుకుని వెళ్తున్నారంట. సో నిజంగా గ్రేట్, ధూళిపేట అయితే చెప్పుకోవాల్సిన విషయమే. సో ఇక్కడ చూసుకుంటే మనకి బోలా శంకర్ రూపంలో సో విఘ్నేశ్వర స్వామి. సో ఇక్కడ చూసుకుంటే మనకి పులి చర్మం అంటారు కదా, సో పులి చర్మం పెట్టుకున్న బోలా శంకర్ శివ. సో శివుని రూపంలో ఉన్న మన విఘ్నేశ్వర స్వామిని అయితే చూస్తున్నాం. నిజంగా ఇది అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఒకే విగ్రహంలో 2 రూపాలని చూపించడం అనేది చాలా గ్రేట్. అండ్ శివుని రూపంలో ఉంటూ మన విఘ్నేశ్వర స్వామిని అయితే చూస్తున్నాం. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇవి చూసుకుంటే కలర్స్ కూడా మనకి ఎక్కడైనా చూస్తే నార్మల్గా ఆ కలర్ కావాలంటే కలర్స్ వేసేస్తారు, బట్ ఇక్కడ కలర్ కాదు, ఇది రియల్గానే ఇలా ఉన్నాయి. సో ప్రతి ఐటెం అలానే ఉంది. ఇక్కడ మనకి చూసుకుని రుద్రాక్ష కూడా రియల్ రుద్రాక్షలు వేసారనమాట. సో రుద్రాక్షలు కూడా అంటే జనరల్గా ఇక్కడ మనకి ఏదో ఆర్ట్ చేసేసి వదిలేస్తుంటారు, బట్ అలా కాదు. ఇక్కడ గోమాత మీద క్లాత్ కూడా ఇది కూడా రియలే. సో చూసుకుంటే సో చూసే వాళ్ళకి ఇది విగ్రహం అనేటట్లు కాకుండా ఇది మా దేవుడు, ఇది మా దేవత అనేటట్లు చూపించుకోవడం కోసం ఉన్నది. అంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. నాకు నిజంగా గోమాతను చూస్తే సో నిజంగా చాలా చాలా అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో సూపర్ అంటే సూపర్ చేశారు. అసలు చేసే వాళ్ళకి ఇంకా సలాం కొట్టాలి. ఎందుకంటే ఇంత ప్రతి ఒక్క విగ్రహంలో కూడా మనం చూసుకుంటే ఇంత బిఫోర్ మీకు చూపించిన విగ్రహాల్లో కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక డిఫరెంట్ చూపించారనమాట. సో ఇందాక చూసుకుంటే ఏనుగు తల అండ్ అదొకటి ఎలాగా, ఇంకోటి వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నదో, ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఇది ఒక రియల్ అంటే శివుని రూపంలో ఉంటూ సో మన వినాయక స్వామిని చూపించేది అనేది నాకు నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. అసలు ఈ థాట్స్ అండ్ వచ్చినందుకు వీళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఒకసారి ఇది మొత్తం చూద్దాం. ఇక్కడ వరకు మనం బోలా శంకర్ని చూసుకున్నాం, బట్ పైకి వెళ్ళేసరికి సో విఘ్నేశ్వర స్వామి ఎంటర్ అయ్యేసరికి ఒక్కసారి షేక్ అవుతున్నాం. అసలు ఈ రూపంలో అంటే తండ్రి గారి రూపంలో తనయుడు ఉండడం అనేది మనకు నిజంగా అద్భుతం అనిపిస్తుంది అనమాట. సో బాడీ మొత్తం తండ్రి గారిది, తల వచ్చేసరికి తనయుడిది. అండ్ అసలు ఇలాంటి పిక్చర్స్ ఇలాంటి మనం రేర్గా దొరుకుతాయి ఇలాంటి విగ్రహాలు. సూపర్. అండ్ ధూళిపేటలో ఎంత అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయని నాకు ఈరోజే తెలిసింది. సో ఖచ్చితంగా మీరు కూడా వచ్చి చూడండి. సో పెద్ద పెద్ద విగ్రహాలు, మీకు నచ్చిన విగ్రహాలు అయితే ఉన్నాయి. దీని గురించి ఇంకా కొంచెం మనం మాట్లాడదాం. శివ 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 శివయనరే, శివ 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 శివయనరే, శివ 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 శివయనరే, శివ 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 శివయనరే. సో అన్న ఆయన విగ్రహాలు చూసా, నిజంగా డిఫరెంట్గా అనిపించాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. బట్ అక్కడ నచ్చే వాళ్ళు కూడా కొంతమంది, అంటే ఇక్కడ రావలేక ఉన్న వాళ్ళకి ఏమైనా మనం కాల్ చేసి బుక్ చేసుకునే అవకాశం ఉందా? ఇట్లా ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది. నా పేజ్ ఉంది, అది గణేష్ సింగ్ కళాకార్ GSK ఆర్ట్స్ అని, దాంట్లో వాళ్ళు రావచ్చు, అట్లా ఏం ప్రాబ్లం. ఇప్పుడు ఈ ధూళిపేటలో ఏ ఏరియా కింద ఉంటుందన్న? ఇది నియర్ జాలి హనుమాన్ టెంపుల్, ధూళిపేట్ రోడ్ మీదనే ఫైబర్ గణేశుడు ఉంటుంది సింబల్ వాళ్ళకి చూడడానికి. గణేష్ సింగ్ కళాకార్ అంటే ఎవరైనా చెప్తారు అయినా కానీ. ఓకే. సో అంటే ఇంతకు ముందు మనం ఏంటంటే కర్ణాటక, మహారాష్ట్ర నుండి అంటే ఇలాంటివి తెచ్చుకునే వాళ్ళం అన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ధూళిపేట నుండే బయట స్టేట్లకి వెళ్తున్నాయి. సో విజయవాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఇలా వెళ్తున్నాయని అన్నారు. ఆల్మోస్ట్ అంతా ఆంధ్ర, తెలంగాణ మొత్తం ఓవరాల్ పోతుంది. ఈసారి అయితే మహారాష్ట్ర కూడా పోతున్నాయి కొన్ని విగ్రహాలు. వాళ్ళు సూరత్ అక్కడిక్కడ నుంచి కూడా బుకింగ్ చేస్తున్నారు. మన బొజ్జ గణపయ్య అక్కడ దొరకదు కదా వాళ్ళకి, వాళ్ళ స్లిమ్ ఉంటాయి కొంచెం. బొజ్జ గణపయ్య కావాలని స్పెషల్ గా వస్తున్నారు అందరు వాళ్ళు. అంటే ఇక్కడ ఏదైనా మనకి ఒక ఇలా ఈ టైప్ లో కావాలి అని ఏమైనా ఫోటోస్ చూపించి ఉంది ఆ టైప్ లో చేయమంటే చేస్తాం కదా. వాళ్ళ చాయిస్ ఉన్న వాళ్ళ స్కెచ్ తెచ్చిస్తే అట్లా కూడా తయారు చేసి ఇస్తాం మనం. సో ఎంత టైం పట్టొచ్చు వాళ్ళకి? అంటే ఇన్ని రోజులు ముందనే మినిమం ఒక 2 months బిఫోర్ వచ్చి వాళ్ళ చాయిస్ ప్రకారంగా మనం చేసి ఇస్తున్నాం. సో అంటే ఇప్పుడు సడన్ గా వచ్చి మాకు కావాలి అంటే దొరుకుతాయా ఏమైనా? సడన్ గా అంటే విగ్రహాలు దొరుకుతాయి, ఏవైతే అవైలబుల్ ఉంటాయి దాంట్లోనే వాళ్ళు సెలెక్షన్ చేసుకోవాలి. సో మనకు కావాల్సినవి కావాలంటే ఒక 2 months బిఫోర్ బుకింగ్ చేసుకోవాలి. సో ఎలాంటి విగ్రహాన్ని చేసిస్తాం, అట్లా ఎంత సైజ్ అయినా ఉంటే నడుస్తుంది. ఇప్పుడు అక్కడ చూస్తే 20 అడుగుల విగ్రహం ఒకటి ఉంది. సో నాకైతే వెంకటేశ్వర స్వామి ఆ రూపంలో కనిపించింది అనమాట. చాలా అద్భుతంగా అనిపించింది. సో దాన్ని తయారు చేయడానికి మినిమం ఒక అది యాక్చువల్లీ ఎట్లా అంటే ప్రతిసారి పోతాయి ఆ సైజ్ మన దగ్గర. వారి ప్రతిసారి ఒక న్యూ మోడల్ మనం తీసుకొస్తాం, న్యూ కాన్సెప్ట్, న్యూ మోడల్ తీసుకొచ్చి కస్టమర్స్కి ఇస్తాం. అది ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్, అన్ని
మన సిటీస్కి పోయినాయి అవి ఆల్మోస్ట్ అన్ని మండపాల్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఉన్నాయి, కవరింగ్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్కి విగ్రహం పోయినాయి. అంటే ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ ఒకటి సో నేచురల్ గణపతి మొత్తం అసలు అది ఎవరు బుక్ చేసుకోవాలో తెలియదు కానీ నిజంగా అద్భుతంగా యాజ్ ఇట్ ఈస్ ఉందన్న. అది మొత్తం నేచురల్ గణపతి. యాక్చువల్లీ గణపతి ఉండే స్టైల్ అది. ఆ ఫేస్ పెట్టినాక వినాయకుడు ఎలా కనిపిస్తాయని మనము రియాలిటీ చూపెట్టినాం, ఇలా ఉంటుంది యాక్చువల్లీ గణపతి. సో అది ఎక్కడికి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది చెప్పలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ అవి 10-15 విగ్రహం అదే టైప్ లో అవి డిఫరెంట్ దగ్గర పోతాయి, ఏరియాకి పోతాయి. స్పెషల్లీ చెప్పలేము ఇక్కడ. అంటే ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంతకు ముందంతా విగ్రహాలు చూస్తే కలర్ వేసేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే అది మనం పంచ అవ్వచ్చు, ఏనుగుకి సంబంధించింది అది అంటే పెద్ద పెద్ద ఊర్లలో ఇప్పుడు ఎలా అంటే మనము కొంచెం యూనిక్ గా కావాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలంటే వాళ్ళకి కొన్ని డిఫరెంట్ కావాలి. సేమ్ ప్రతి ఇయర్ ఎట్లా వస్తుంది అలానే కాకుండా కొంచెం చేంజెస్ కావాలని మనం చేసినాము, నేచురాలిటీ తీసుకొచ్చినాం. నేచురల్ అనేది తల ఎలా ఉందో అంటే నిజంగా ఏనుగుకి అంటే మనం గుడి దగ్గర ఉండే ఎలా ఉంటుందో ఆ టైప్ లో పెట్టి ఆ టైప్ లోనే చేసినాం. అది కేరళ నుంచి తెప్పించిన, అది పైన ఏదైతే పెట్టినా కదా అది స్పెషల్లీ కేరళలో ఆర్డర్ ఇచ్చి అది ఎలిఫెంట్స్ మీద పెడతారు వాళ్ళు. అవునవును, నేను అలానే ఆర్డర్ సైజ్ ఇచ్చి చేపించుకున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ గా అలానే ఉందండి ఇంకా అలానే. సో అంటే కాస్ట్లు కూడా రీజనబుల్ గానే ఉంటాయి, అన్ని రీజనబుల్ ఉంది, అట్లా ఏం కాస్ట్ అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను ఏదైతే మనకు దానికి తగ్గుతున్నాయి అవన్నీ నేను ఎస్టిమేషన్ చేసి రేట్ చెప్తున్నాను, వాళ్ళకి చెప్పేస్తాను అంతే. సో వాళ్ళకి కూడా అంటే బుక్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది, ఎందుకంటే ఏ టైప్ ఎలా వస్తుంది వర్త్ ఉండాలి కదా. మనం ఇప్పుడు 1,00,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఆ 1,00,000 రూపాయలు విగ్రహం కనిపించాలి వాళ్ళకి. మెయిన్ యాక్చువల్లీ అది మా కాన్సెప్ట్, అది ఉంటుంది. 1,00,000 రూపాయలు ఏది ఉన్న విగ్రహంలో మనము ఏదో ఒకటి చూపెట్టేసి ఇది 1,00,000 రూపాయలు అంటే మన వాళ్ళు కూడా ఇయ్యరు కదా. అవంతా పెట్టాలి మనం అంతా, వాళ్ళు ఆ వర్త్ ఉండాలి ఆ విగ్రహంలో, అప్పుడే మనం ఆ రేట్ చెప్తాం. సో సూపర్. అంటే ఇది ఒక విగ్రహానికి నాకు 4 మెంబర్స్ 1 మంత్ వరకు చేస్తే ఒక విగ్రహం వస్తుంది అంటారు. ఇక్కడ చూసుకుంటే ఇన్ని విగ్రహాలు ఉన్నాయి, బట్ ఎప్పటి నుండి ఇవన్నీ చేస్తున్నాం? మనది మా ఇది 3rd జనరేషన్ నడుస్తుందండి ఈ విగ్రహం చేసే దాంట్లో. అయితే మేము 3rd జనరేషన్, ఇది మా 12 months ఇదే వర్క్ ఉంటుంది మాది, వేరే పని ఏముండదు. దీని తర్వాత మళ్ళీ దుర్గామాత అయినాక మళ్ళీ ఈ స్టార్ట్ అయిపోతుంది వర్క్. 12 months మేము కష్టపడిన తర్వాత ఈ రోజు వస్తుంది. సో ఏది ఊరికే రాదంట, సో 12 నెలల కష్టం 1 నెలకు మనం చూపిస్తాం. సో నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందన్న. సో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నా, అందుకే అడ్రస్ కోసం కూడా కనుక్కున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, అంటే ఇంత మంచి అద్భుతమైన విగ్రహాలు మాకు అందిస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద విగ్రహాలన్నీ ఒక లైన్ మీద పెట్టారు, అండ్ దీనికి ఓన్లీ వైట్ కలర్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చిన డిజైన్లో సెట్ చేసుకుని ఉంచారనమాట. ఇవన్నీ ధూళిపేటలో ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఇంకా కలర్స్ వేయలేదు, వాళ్ళకి కావాల్సిన కొన్ని కలర్స్ ఎంచుకున్న తర్వాత ఈ కలర్స్ అన్నీ వేస్తారనమాట. చూసుకుంటే ప్రతి విగ్రహం మనకి 20 feet వరకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఈ విగ్రహాలు చూస్తే ఇంకా కలర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు, ఈ కలర్స్ కూడా మనకి నచ్చిన కలర్స్ వేస్తారంట. సో అందుకని ఉంచారు, బట్ వైట్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో 20 feet అయితే ఉంటుంది ఖచ్చితంగా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.